నా పేరు నవీన్. మరి నీ పేరు? నా పేరు సుజాత. మీరు ఈ పెళ్లి చూపులకు ఇష్టం కొద్ది వచ్చింలా, లేదా మీ అమ్మ నాన్న బలవంతం పెడితే బలవంతంగా వచ్చింలా? ఇష్టం లేకున్నా కష్టాన్ని ఇష్టంగా ఇష్టపడి మరీ పెళ్లి చూపులకు వచ్చిన. అర్థం కాలే. ఇష్టం కొద్దీ వచ్చిన అంటున్నా. ఓహో, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇంకేం మరి, మీరేం చేస్తుంటారు? పొద్దున బంతిపూ సీరియల్ చూస్తా, మధ్యాహ్నం మామిడాకులు సీరియల్ చూస్తా, సాయంత్రం సాబంతి పూ సీరియల్ చూస్తా. ఈ సీరియల్ చూసుడు కాకుండా ఇంకేం చేస్తారు? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం లంచ్ చేస్తా, నైట్కి ఏమో డిన్నర్ చేస్తా. నా ఫ్యూచర్ ఇప్పుడు అర్థమైపోతుంది. ఏంటి ఏమంటున్నారు? అదే, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నా. నేను ఆడపిల్లని, నేనేం చేస్తా? ఏం చేసినా మీరే చేయాలా. ఆఖరికి ఇంట్లో వంట కూడా మీరే చేయబడుతుంది. మరి తినుడు వస్తుందా? అది కూడా నేను తినిపించాలనా? నా జీవితంలో నేర్చుకున్నది ఒకే ఒకటి, అది కూడా తినుడు. అది కూడా రాదని చెప్తే సిగ్గుచేటు. తినుడు మాత్రం మస్తు తింటా నేను. అబ్బా, బతికిచ్చినావు. ఇంకేడా తినిపించమంటవచ్చా అని భయపడ్డా నేను. ఇంకేం మరి, ఏడాది చదువుకున్నాను? 5వ పేజీ దాకా చదివిన నేను. ఏంటి? అదే న్యూస్ పేపర్లో 5వ నంబర్ పేజీ దాకా చదివినా అంటున్నా. నీ అవ్వ, నువ్వు నాకేడ దొరికినావే? నేను అదేది ఏడాది చదువుకున్నావు, ఎన్నో తరగతి దాకా చదువుకున్నావు అని అడుగుతున్నా. అది కూడా అర్థం కాకట్లేదు. ఓ గట్లనా? నేను 3 లేదని 3వ తరగతినే ఆపేసిన నా చదువు. అంటే నువ్వు 3వ తరగతి దాకా చదువుకున్నావా? ఆ 3వ తరగతి కూడా 3 సార్లు ఫెయిల్ అయినా. మరి నువ్వు పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావే? నాకు అర్థం కాకట్లేదు. మా ఇంట్లో రోజు సీరియల్ చూస్తే మా అవ్వ బాపులు రోజు తిడుతుండ్రు, నీకేం పర్లేదు సీరియలే చూస్తావు పొద్దునిండా అని. అదే పెళ్లి చేసుకున్నాను అనుకో, మనం ఏరవాడచ్చు మంచిగా, నువ్వు నేను ఉంటాం. నువ్వేం ఆఫీస్కి పోతావు, నేను పొద్దునిండా సీరియల్ చూసుకోవచ్చు ఇంటికాడ కూర్చొని. నీ అవ్వ, నేను నీకు ఎట్లా అనిపిస్తున్నానే? నేను ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నీకు వంట రాదు, చదువుకోలేవు, ఆఖరికి నేను ఎందుకు పెళ్లి చేసుకుంటావంటే సీరియల్ చూడడానికి అంటున్నావా? నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? ముద్దబంతి సీరియల్లా సాతి మొగోడు మళ్ళీ లెక్క కనిపిస్తున్నావు. నీ అవ్వ, నీకు సీరియల్ తప్ప నీకేం తెలియదాయే? అసలు నీకు ఏమనిపిస్తుంది? నేను చూస్తే జోకర్లే కనిపిస్తున్నాను నీకు. ఊకో గట్టిగా నాకు. ఈ మాట మళ్ళా జోకర్ ఇంటే మళ్ళా ఫీల్ అవుతాడు. అంటే నీకు నేను జోకర్ లెక్క కూడా కొడతలేనా? దేనికైనా నువ్వు సెట్ అయినట్టు వాళ్ళు సెట్ గారు అంటున్నా గట్ల. నీ అవ్వ, పెళ్లి చెప్పుల్నే నువ్వు 3 సెల నీళ్ళు తాపిస్తున్నావు. నన్ను లగ్గం చేసుకుంటే నన్ను ఉంచుతావా? ఊళ్ళకి వెళ్ళ కొడతావే. హేయ్ నీ అవ్వ, ఈ పెళ్లి చూపులద్దు, నాకేమద్దు. అసలు నీకు ఎట్లా అనిపిస్తున్నా నీకు? సరే పోతావో ఏం చేస్తావు? నువ్వు పోతే 31 అవుతావు. అంటే అంటే నీకన్నా ముందు 30 మందిని చూసిన పెళ్లి చూపులల్లా. వాళ్ళు కూడా రిజెక్ట్ వేయండు, గట్లే నువ్వు కూడా పోతావు. వాళ్ళది 30, నీది 31 గంతే. అవ్వ నీ అవ్వ, ఇకనే ఉండాలనే పోతాయా? తల్లి నీకు దండం, నీ పెన్సులు ఒక దండం. నేను ఇక లగ్గం కూడా చేసుకోను. బాయ్, టాటా. నువ్వు పోతే ఏంది? నీ అసంటోన్ని 50 మందిని చూస్తా. ఓడన్నొక్కడు వేసుకోకపోతాడా? నేను సీరియల్ చూడకపోతానా? ఛీ.